నిన్న ఏదైతే కనుక అచ్చెన్నాయుడు గారి కామెంట్స్ మీద స్పందిస్తున్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేక ఆయన వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కదా. అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అందరికి నమస్తే అండి. మీ వాసు పదిల ఏమని మాట్లాడుతున్నారు? బొత్స సత్యనారాయణ విలువల గురించి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేకని మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉందా ఈ నత్తోడికని అడుగుతున్నాం. ఇలా మేము మాట్లాడాల్సి వస్తుందంటే అతను కమల్ హాసన్ లాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అసలు మేము మాట్లాడాం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎలా చచ్చిపోయాడు, జగన్ రెడ్డి చంపాడని చెప్పింది మేమా? ఫస్ట్ మేం కాదు కదా. బొత్స సత్యనారాయణ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? జగన్ రెడ్డి పార్థివదేహం రాకుండానే సంతకాల సేకరణ అడిగాడు, సీఎం అవ్వాలనుకున్నాడు, మాకు రాజశేఖర్ రెడ్డి మరణం మీద అనుమానాలు ఉన్నాయి, ఇది జగన్ రెడ్డి చేశాడా అన్నట్టు మాట్లాడాడు ఆ రోజు బొత్స సత్యనారాయణ. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది? బొత్స సత్యనారాయణకి ఎగనెస్ట్గా కాదు. బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు జగన్ రెడ్డి ఏమీ మాట్లాడలా. రెండు, జగన్మోహన్ రెడ్డి కూడా ఏమని మాట్లాడాడు? రిలయన్స్ వాళ్ళు మా నాన్న చంపారేమో, ఇది రిలయన్స్ వాళ్ళు చేపించారు, దీనికి ఎవరెవరు అండదండలు ఉన్నాయో మొత్తం చీలుస్తానని ఆ రోజు జగన్ రెడ్డి మాట్లాడాడు. జగన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పార్థివదేహం రాకుండానే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాజశేఖర రెడ్డి గారు కనపడకుండా పోయారంటే కనపడలేదని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. మేమందరం కూడా అయ్యో రాజశేఖర రెడ్డి గారికి ఏమైందో ఏమో అని మేమందరం కూడా బాధపడ్డాం. కానీ జగన్ రెడ్డికి ఈ బాధ ఉందా? సూటిగా అడుగుతున్నాం జగన్ రెడ్డిని, వైటీఎం ప్యాచ్ని. జగన్ రెడ్డి ఇంట్లో, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కళ్ళైనా సరే దాని గురించి మాట్లాడటం కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి వెతకటం కానీ చేశారా అని మేము అడుగుతున్నాం. రెండు, సంతకాల సేకరణ పెట్టిన మాట నిజమా కాదా? రాజశేఖర రెడ్డి గారి పార్థివదేహం రాకుండానే సంతకాల సేకరణ సీఎం అవ్వాలని జగన్ రెడ్డి పెట్టించుకున్నాడా లేదనేది ఒకటి. రెండోది, రాష్ట్రంలో ఎంతో మంది చనిపోయారు, సాధారణ మరణాలకు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే గుండె ఆగిందని జగన్ రెడ్డి పాదయాత్ర చేసి శవాల మీద పేలాలు ఏడుకున్నారు. సొంత తండ్రి జగన్ రెడ్డి నాన్న రాజశేఖర రెడ్డి చనిపోతే శవం రాకుండానే శవాల మీద సంతకాల సేకరణ, శవాల మీద పాదయాత్రలు చేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న బొత్స సత్యనారాయణ ఏడుస్తుంటే నాకేమనిపించిందంటే, అంటే ఆ రోజు నేను మాట్లాడింది పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ రోజు నేను పెట్టకుండా ఉండాల్సిన. నువ్వేం బాధపడ మాకు జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ. ఎందుకంటే నువ్వు మాట్లాడినా నీకు సిఎల్పి లీడర్గా ఇచ్చాడు. రెండు, రిలయన్స్ వాళ్ళు మా నాన్న చంపారని చెప్పిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెట్టి పంపించాడు, వారికి ఎంపీ పదవి కూడా రికమెండ్ చేశాడు పెద్దల సభకి, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి. అందుకని నువ్వేం బాధపడ మా బొత్స, నీ కన్నీటి పర్వం నాకు అర్థమైంది. నీ కూతురుకో ఎవడకోకలకి ఇప్పుడు నీకు సీటు కావాలి, ఏం పర్లేదు. జగన్ రెడ్డి వాళ్ళ నాన్న చంపినా, వాళ్ళ బాబాయిని చంపినా, వాళ్ళ చెల్లిని ఏమన్నా అన్నా, వాళ్ళ అమ్మని బయటికి నోటుకొచ్చి మీరు మాట్లాడినా జగన్ రెడ్డి కానీ, జగన్ రెడ్డి ఫ్యామిలీ అంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ, భారతీరెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ మిమ్మల్ని ఏమనరు. నీ నాటకాలు ఆపు బొత్స. ఇప్పుడు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, బొత్స ఆ రోజు ఏమైతే మాట్లాడాడో దాన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనుక అసలు ఎవరున్నారు? సహజ మరణమా, దుర్మరణం పాలయ్యారా, లేకపోతే జగన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ గొడ్డలి పోటీలానే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారా? ఇది తక్షణం నిగ్గు తేల్చాలి. సిగ్గు శరం ఉంటే మేము మళ్ళీ చెబుతున్నాం జగన్ రెడ్డికి, మీ నాన్న చచ్చిపోయిన దాని మీద నీవు సిబిఐడి ఎంక్వైరీ కోరాలి, లేదా సిఐడి ఎంక్వైరీ కోరాలని కోరుకుంటూ మేము బొత్సకు చెబుతున్నాం, నీ నాటకాలు ఆపమ్మ బొత్స. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేకుండా నైతికంగా మానసికంగా దెబ్బతీయటానికి కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు అంటూ మాట్లాడిన మాటలు. అంటే గతంలో వైసీపీ నాయకులు ఎవరు కుటుంబ పరంగా కానీ ఎక్కడ ఏం మాట్లాడలేదంటారా? మరి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడండి? బొత్స సత్యనారాయణ మాట్లాడింది అయితే ఎదుర్కోవటం ధైర్యం ఈ బొక్క. అసలు ఈ జగన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు 2019 నుంచి 24 దాకా. జగన్మోహన్ రెడ్డి పరదాల చాటు నడిచాడు, కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు స్టూల్ తీస్తే స్టూల్ లేకుండా మాట్లాడాడు. రేపు మేము నడుస్తాడు. ఇప్పుడు ఇతను ఎందుకు నడుస్తాడు?
మేము ఆ రోజు నీవు చేసిన 2019 నుంచి 24 అన్యాయాలు చేస్తే ఇవ్వగలం అనే పేరుతో వచ్చి మేము రైతుల గురించి, జనాల గురించి, నీ రాక్షస పాలన గురించి జనాలందరూ అడిగితే వాళ్ళవన్నీ కనుక్కోవడానికి మేము ఇవ్వగలం స్టార్ట్ చేశాడు మా యువనాయకుడు. నువ్వు వచ్చేది ఎందుకు? నువ్వు రాజకీయాలు చేయడానికి వస్తావు. గనులు ఎక్కడున్నాయి, ఇసుక ఎక్కడుంది, మట్టి ఎక్కడుంది, శవాలు ఎక్కడున్నాయని తిరిగేవాడి నీవు పాదయాత్రకు వస్తే బొచ్చు కూడా ఊడేది లేదు. అసలు నేను ఇంకోటి కూడా చెబుతాను, నువ్వు పాదయాత్రకి పరదాల చాటును తిరిగిన ముఖ్యమంత్రి హోదాలో పరదాల పాటును దొరికినవాడు నువ్వు. ఇప్పుడు బయటకు వస్తానంటావు. రాజకీయాలు చేయడానికి తప్పితే ఇంకోటి కాదు, దూచుకోవడానికి తప్పితే. అయినా నిన్ను చూసి భయపడేవాడు ఎవడు ఉన్నాడు? జగన్ రెడ్డి మీ నాయకుడు. ఆయన చూసి భయపడే అంట కదా, అమరావతికి ఏదైతే రాజముద్ర వేయించింది ఆయన చూసి భయపడేనంట కదా కొంతమంది మాట్లాడుతున్న మాటలు. మరి అది మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. అందులో అన్ని పొందుపరిచిన వాళ్ళు రాష్ట్రానికి రాజధాని గురించి ఎందుకు ప్రస్తావించలేదంటే, ఒక దరిద్రుడు పుడతాడు, ఆ దరిద్రుడు ఒక రాష్ట్రాన్ని ఏల్తాడు, ఏలినప్పుడు అతనికి నిద్రపోయేటప్పుడు లేదా లండన్ మందులు మర్చిపోయినప్పుడు తలా ఒక ప్లాన్ వస్తుంది. ప్లాన్ వచ్చినప్పుడు రాష్ట్రానికి ఒక రాజధాని అని ఏది పడితే అది మాట్లాడతాడు అని తెలియక ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయకపోతే ఇతను వచ్చిన తర్వాతే ఇదే బొత్సాతో గెజిట్ చేశారని అడిగిన నోరు మీది. ఇప్పుడు గెజిట్ చేస్తే భయపడుతుంది మీరు. రోజుకొక మాట పూటకు. అసలైన గుంటూరు, విజయవాడ ఆల్రెడీ రాజధానిలోనే ఉంది కదా, మచిలీపట్నం దాకా. అయినా మచిలీపట్నంలో ఏ వరదలు వచ్చినా, ఏ భూకంపాలు వచ్చినా ముందు ఎఫెక్ట్ అయ్యేది పాపం అక్కడ. సునామీ వచ్చినా ఏది వచ్చినా మచిలీపట్నం అంటే జనాలను సునామీలో కలపాలనుకుంటున్నాడు జగన్ రెడ్డి. నిన్ను చూసి ఎవడు భయపడతాడు? మీ నాయకుడు చూసి ఎవడు భయపడతాడయ్యా? జగన్ రెడ్డి చూసి భయపడే రోజులు పోయినాయి. జగన్ రెడ్డే మమ్మల్ని చూసి, అంటే న్యాయం చూసి, మంచితనాన్ని చూసి, రాష్ట్ర భవిష్యత్తును చూసి ఏడిచ్చేస్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో మీ జగన్ రెడ్డిని చూసి భయపడే అవకాశం లేదు. అంత సినిమా లేదు. మీ వాడికి పోసుకుంటున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని జగన్ రెడ్డి. అందుకనే రోజుకొక మాట, పూటకొక గడ్డ, పూటకొక మాట మాట్లాడుకుంటూ కపట నాటకాలు ఆడుతున్న జగన్ రెడ్డిని చూసి ఎవడు భయపడలేదయా? ఉన్నదే మాట్లాడాడు మా అచ్చెన్నాయుడు గారు, లేదే మాట్లాడలేదు. మీరు ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది. అంటే నిన్న రోజా గారు అంటున్నారు కదా, వీళ్ళందరినీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా వైసీపీ మహిళలందరినీ మాట్లాడారు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మాట్లాడారు. మేము మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు కానీ, లేదంటే కనుక బాలయ్య కూతురు లోకేష్ గారి భార్య అయినటువంటి బ్రాహ్మణి గారు కానీ, ఇది పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి అన్నా లెజినోవా గారి బయటికి వచ్చే అవకాశం ఉండదు. తలకాయ దించుకోవాలి ఒక్కొక్కళ్ళు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? రోజా చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు మేమేం అడుగుతున్నా, రోజా గురించి మనం మాట్లాడుకోవాలి. సంస్కారం గురించి మాట్లాడాలంటే రోజా గురించే మాట్లాడుకోవాలి. అసలు మా ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడారండి. ఏబిఎన్ రాధాకృష్ణ ఏం మాట్లాడాడు? అందరిని అన్నాడా? ఉదరించాడు. మీరు ఇలా అయిపోతున్నారు, ఇలా కాకూడదు అని చెప్పాడు. అది మీకే ఆడపిల్లల్ని ఎవరిని ఉదరించి ఇది ఫలానా అని అనలేదు. 2 నిండు సభలో ఆ రోజు నీ ఐఎస్ మొగుడా అని మాట్లాడే కొడాలని గండి ఏం చేశారు? తర్వాత వంశీని ఏం మాట్లాడారు? మా తల్లి లాంటి బోనమ్మని అంటే ఏం చేశారు? మా బోనమ్మని, మా భ్రమరిని పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ని మాట్లాడే స్థాయి మీది. రోజా అని మాట్లాడుతుంది. ఇంకా నువ్వే మాట్లాడాలి. ఎవరు మహిళలను కించపరుస్తూ మాట్లాడలేదు. మాట్లాడుంటే దానికి రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. దీనిలో మా మహిళలు ఎందుకు లాగుతున్నావు? నిన్నేమన్నా అన్నావా రోజా? సిగ్గుసేరు నీకు పెట్లా. నువ్వు బెర్ర లాంటి మనిషి, నిన్ను గేత్తో పోల్చడం కూడా మాకు చాలా అవమానకరం. ఎందుకు? అరే మేమంటారు అది జంతువు అని మేము మాట్లాడదు. ఇప్పుడు నిన్న రాధాకృష్ణ మాట్లాడాడు, మహిళల మీద మాట్లాడతావని నువ్వు ఎందుకు మాట్లాడతావు? నువ్వు మహిళవు కాదా? ఇప్పుడు నువ్వు మహిళలు ఖండించు, అంతేగాని నువ్వు బ్రాహ్మణి గారి మీద, బోనమ్మ మీద, అన్నాజీవన్ మాట్లాడతానంటే నీ వికృతి ఎక్కడికి పోయావు? అంటే మీరు మాట్లాడారు అంతకుముందు 2019 నుంచి 24 దాకా చట్ట సభల్లో మాట్లాడిన గనులు మీరు. సిగ్గు శరం లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా ఒక లెక్క. మా నాయకులు మమ్మల్ని అందరిని ఆగమన్నారు కాబట్టి జగన్ రెడ్డి గారు అంటున్నావు, రోజా గారు అంటున్నావు, పలానా అంటున్నావు. ఈ రోజు నుంచి మేము మాట్లాడితే సిగ్గు శరం ఉండాలి జగన్ రెడ్డికి. రోజా సొంత చెల్లి షర్మిల వచ్చింది నిన్న మావిగోర నాటకాలు ఆడుతూ ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ లో సరిపోక, బెంగళూరు ప్యాలెస్ సరిపోక, హైదరాబాద్ ప్యాలెస్ సరిపోక వైజాగ్ లో ప్యాలెస్ కట్టుకున్నాడని సొంత అన్నయ్యని జగన్ రెడ్డిని, సొంత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల మాట్లాడితే
బాయిలో దూకి సావాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నా. ముందు మీ విజయమ్మని షర్మిలాకి న్యాయం జరగాలని రోడ్డు మీద కూర్చో ముందు. అది షర్మిల గారే కూటమికి దత్తపుత్రికలాగా మారిపోయింది అంటూ మరి రోజా గారే సెటైర్లు వేసే పరిస్థితి వచ్చింది కదా మరి ఇప్పుడు. చెప్పట్లా రాజశేఖర రెడ్డికి పుట్టలేదనే మాట్లాడారు. ఇదే వైఎస్ఆర్సీపీ పేటీఎం నా కొడుకులు, మేము చెప్తున్నాం పేటీఎం నా కొడుకులు, పేటీఎం ముండలు అందరిని అంట్లా మేము. వీళ్ళందరూ పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎక్కడున్నారు, విజయమ్మ గారు బతికే ఉన్నారు. విజయమ్మ గారికి అంట కట్టారు కదా, విజయమ్మ గారిని అన్నట్టే కదా, అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య అన్నట్టే కదా. రాజశేఖర రెడ్డి గారు వినకపోవచ్చు కానీ విజయమ్మ గారు వింటున్నారు కదా. షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదనే మాట్లాడినా ఈ జఫానా కొడుకులా ఆడబిడ్డల గురించి మాట్లాడేది మేము చెప్తున్నాం. మేము ఎప్పుడైనా మాట్లాడామా? రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి కొడుకునే మాట్లాడాం. రోసీ గారు ఆ రోజు ఏం చెప్పాడు, నిన్న చూడండి పాత వీడియోలు చూడండి. రోసీ గారు కూడా చెప్పాడు, అన్నా ఏందన్నా ఈడు మా కొడుకు సాగు కొడుతున్నాడని మాట్లాడాడని చెప్పారు. మేము అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఎవరు మాట్లాడినా మేము ఖండిస్తాం. షర్మిలారెడ్డికి తక్షణం జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. వాళ్ళ నాయకులందరూ పిలిచి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇదే రోజా మాట్లాడింది, ఇదే మళ్ళా బొత్స సత్యనారాయణ మాట్లాడారు, మొత్తం మాట్లాడారు. షర్మిలారెడ్డి జగన్మోహన్ చెల్లిలా కాదా? రాజశేఖర రెడ్డి పుట్టలేదని మాట్లాడిన మీకు నేల కోస్తామని చెప్తాం. పార్టీలు వేరు, విలువలు వేరు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయినా, మేమైనా, మా నాయకులైనా నోరు అదుపులో పెట్టుకో. రోజా తేట తీసి పక్కన పడేస్తాం అని చెప్తున్నాం. జగన్ రెడ్డి కూడా మాకు లిల్లీ పుట్టే, వాడెప్పుడో వచ్చి చేస్తానంటాం కదా. ఇప్పుడు మేము ఉన్నాం, రేపు నుంచి మా నాయకులకు కూడా చెబుతున్నాం, మనం ఇంకా రాజశేఖర్ రెడ్డి కొడుకుని జగన్ రెడ్డి గారు అంటూ మానేస్తాం. ఫస్ట్ అతను ప్రతిపక్ష నేత కూడా కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. నిన్న మా ఎమ్మెల్యే నర్సరావుపేట ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, జగన్ రెడ్డి ఎమ్మెల్యేనే. జగన్ రెడ్డి లాగా పులివెందులో పాగా వేసుకొని గత శతాబ్దం కాల కుటుంబంలా కాదు. అరవింద్ బాబు ఒక నికార్సైన ఒక లాయర్ కోసం మాట్లాడాడు. ఆ లాయర్ కోసం మాట్లాడి ఎస్పీ ఆఫీస్కి వెళ్తే దాన్ని ఏదో తప్పుడుగా మాట్లాడతావు. అరవింద్ బాబు ఒకసారే పోటీ చేసి ఒకసారే కలిశాడు. నీలాగా పులివెందులు దాటి రాని పిలి కాదని చెబుతూ జగన్ రెడ్డికి మీ నాయకుడు, మా నాయకులు జోలి, మా ఆడబిడ్డ జోలి వస్తే ఇంతే బరాబరా మాట్లాడతాం. భారతీ రెడ్డిని కూడా మాట్లాడతాం. ఇంకా చెప్తున్నాం, భారతీ రెడ్డి ఎందుకు మాట్లాడకూడదు? సాక్షి ఎడిటోర్లు కదా, ఇప్పుడు ఏబిఎన్ రాధా గారు మాట్లాడితేనే కదా మాట్లాడుతుంది. మరి మీరు రాసే అబద్ధాల కోతలకి ఎవరు? భారతీ రెడ్డి సాక్షికి ఎడిటోరియల్ ఓనర్ గురించి మేము మాట్లాడుతా చెప్తున్నాం. నోరు అదుపులో పెట్టుకోండి చెప్తున్నాం. ఇంకా వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు, మేము అలసిచ్చాము లేదా మేము వదిలిపెట్టాం కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మామూలుగా ఉండదు చెప్తున్నా. మా నాయకుల జోలు వచ్చినా, మా నాయకులు మిస్సెస్ల జోలు వచ్చినా, మా ఆడబిడ్డల జోలు వచ్చినా నేలక కోస్తామని మరొకసారి చెప్తున్నాం. ఒక కులం పేరుతో కమరావతి అని మాట్లాడుతుంటే చూస్తూ ఉంటావా? కులం గురించి మాట్లాడితే రెడ్డి గారి కోసం మేము మళ్ళీ చెబుతాం. బైరెడ్డి వాళ్ళు చెప్పారు, మేము చెప్పట్లా. రెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గురించి మీరు రాజారెడ్డి అని మీరు భుజాలు వేసుకుంటుంటే నికాసైన కమ్మోళము కమ్మరావతి అని అమరావతికి పేరు పెట్టి మాట్లాడుతుంటే చూస్తూ ఉంటావా? చెప్తున్నాం. మళ్ళీ రెడ్డి గారులందరికీ కూడా చెప్తున్నాం, నిజమైన రెడ్డి గారులందరికీ మీరు ఒకసారి ఆలోచించుకోండి. రెడ్డి జగన్ రెడ్డి కోసం మీరు పడే తాపత్రయం మానేయాలి. చూడండి, మిమ్మల్ని అందరూ వాడుకొని వదిలేశాడు అంటే అతను ఏందో ఒకసారి బైరెడ్డి గారిని ఒకసారి అడగండి అని చెప్తూ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే ఇంతే మాట్లాడతామని మరొకసారి చెబుతూ భ్రమరి గారికి, బోనమ్మ గారికి, పవన్ కళ్యాణ్ మిస్సెస్ కి తక్షణం రోజా క్షమాపణ చెప్పకపోతే నీ గురించి మళ్ళీ ఇంతే మాట్లాడతాం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం.